ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే అండి. నమస్కారం. శ్రీచక్రం అని మాట్లాడుకుంటున్నాము. శ్రీచక్రం ఇంట్లో పెట్టొచ్చా పెట్టొద్దా, నియమాలు పాటించాలా, నైవేద్యం నివేదన చేయాలా, రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. అసలు ముందు శ్రీచక్రం అంటే ఏంటో తెలిస్తే తర్వాత విషయాలు మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏంటి శ్రీచక్రం అంటే, అసలు ఈ శ్రీచక్ర ఆవిర్భావం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో వివరించండి. ముందు శ్రీచక్రం ఏమిటి? చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని ఇక్కడ 3 చక్రాలు చెప్పుకున్నాం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గే చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత. అంటే ఇక్కడ చక్రరాజ రథారూఢ, చక్రరాజము అదే శ్రీచక్రము. చక్రరాజం అంటేనే శ్రీచక్రము. అంటే ఏమిటి? ఇది యంత్రాలకే ఒక యంత్రరాజం. శ్రీచక్రం అనేది ఒక యంత్రాలకే యంత్రరాజము. అసలు యంత్రం అంటే ఏమిటి? యంత్రం అంటే చెప్తాను. దేవతకి ఒక దేవతని మనం, ఒక విఘ్నేశ్వరుడు లేదా ఒక లక్ష్మీదేవి, ఏదో ఒక మనం విగ్రహం చూస్తున్నాం. ఆ విగ్రహమే స్థూల రూపం, దేవునికి స్థూల రూపం. ఆ స్థూల రూపం ఎక్కడ ఒక శిల్పి తయారు చేస్తున్నాడు. శిల్పి తయారు చేసి ఆలయానికి తీసుకొస్తున్నాడు. ఆలయానికి తీసుకొస్తే ఏ దేవత అయితే ఆ దేవతకి సంబంధించిన యంత్రం ఒకటి రాసి, ఆ యంత్రం మీద బీజాక్షరాలు రాసి, ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించి, ఆ యంత్రం మీద విగ్రహం పెట్టి అప్పుడు ఆ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే అక్కడ వేసిన, అక్కడ పెట్టిన ఆ యంత్రం వల్ల ఆ విగ్రహానికి ఆ పవర్ వస్తుంది. అంటే యంత్రం. ఇక్కడ శ్రీచక్రం యంత్రరాజం. అంటే ఏ దేవత అయితే అంటే ఏంటి? దేవతకి స్థూల రూపం విగ్రహం అయితే సూక్ష్మ రూపం యంత్రం. అయితే యంత్రాలకే ఇది యంత్రరాజం. యంత్రరాజం ఎందుకు అయింది ఒకటి తర్వాత మనం చెప్పుకుంటాం. ఇప్పుడు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల వెంకటేశ్వర స్వామి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి, సుళ్ళూరులో చెంగాలమ్మ, పెద్దాపురంలో మరిడమ్మ, నూకాలమ్మ, అరసవేమ అనకాపల్లిలో నూకాలమ్మ, ఇలానే కొంతమంది దేవతను ముఖ్యంగా చెప్పుకుంటున్నాం. అంటే అక్కడ పెట్టిన యంత్రం వల్ల, ఆ యంత్రం వల్ల ఆ విగ్రహానికి అంత మహిమ వచ్చింది. దాని వల్లనే అంటే అక్కడ యంత్రం అనేది ఒక సూక్ష్మ స్వరూపం. ఆ దేవతను ఆ సూక్ష్మ స్వరూపంలో అక్కడ పెట్టి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. అది విగ్రహ ప్రతిష్ఠ అంటే అదే. అయితే ఇంకొక చిన్న 2 రాళ్ళు ఉన్నాయి అక్కడ. ఒక రాయితో మెట్టి తయారు చేశారు, ఇంకో రాయితోటి విగ్రహం తయారు చేశారు. మరి ఆ మెట్టిని ఎందుకు తొక్కుతున్నారు? ఆ విగ్రహానికి ఎందుకు నమస్కరిస్తున్నారు? అంటే ఆ విగ్రహానికి వచ్చే శక్తి ఏమిటంటే ఆ యంత్రం వల్ల వస్తుంది. అది ముఖ్యంగా. ఇక్కడ శ్రీచక్రము ఉన్నారు. శ్రీచక్రం అంటే ఏమిటి? శివసత్యైక్యము. ఈ శివసత్యైక్యము అనేది శివుడు శక్తి, అంటే అమ్మవారు పరమేశ్వరుడు అమ్మవారు కూడా. ఒకరు భోగానికి అయితే ఒకరు యోగానికి. యోగానికి పరమేశ్వరుడు, భోగానికి అమ్మవారు. ఈ శ్రీచక్రంలో ఎంతమంది ఉన్నారు? ఒక్క వీరు 2 మాత్రమే కాకుండా మహాచతుషష్టి కోటి యోగిని గణదేవత కూడా శ్రీచక్రంలో ఉన్నారు. 9 ఆవరణతో ఈ శ్రీచక్రం ఆవిర్భవించింది. అది ఆవిర్భావం తర్వాత మనం తెలుసుకుందాం. ఇక్కడ శ్రీచక్రం 9 ఆవరణ అనుకుని చెప్పే కదా. ప్రథమ ఆవరణ త్రైలోక్య మోహన చక్రము. శ్రీచక్రంలో మొట్టమొదటి ప్రథమ ఆవరణ త్రైలోక్య మోహన చక్రము. ఇందులో సర్వసిద్ధులు ఉన్నాయి. ఇష్టకామములు తీర్చే దేవతలు ఉన్నారు. 3 లోకాల సమూహం చేసే శక్తి కూడా ఇందులో లభిస్తుంది. అందుకే త్రైలోక్య మోహన చక్రము. ఇందులో మొదటిది ఖడ్గసిద్ధి దేవతలు, రెండవ అష్టమాతృకలు, మూడవది ముద్రా దేవతలు,
సర్వాశ పరిపూరక చక్రము. క్లియర్గా తెలిసిపోతుంది. సర్వాశ మనకున్న ఆశలన్నింటినీ కూడా ఆరాధన, ఆధ్యాత్మిక లౌకిక, ఆధ్యాత్మికంగా దేవుడిని ప్రార్థించాలి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ దేవుడిని ప్రార్థించుకోవాలి, ఆ దేవుడి వల్ల మనకి ఫలితం కలగాలి. అలాగే లౌకికంగా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే డబ్బు కొంచెం సంపాదించుకోవాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇలాంటి ఆశలన్నింటినీ కూడా సర్వాస పరిపూరక చక్రం. ఇంకా సర్వ సంక్షోభణ చక్రం. ఇదేమిటి? తృతీయ ఆవరణ సర్వ సంక్షోభణము అని ఉపద్రవములు, అవరోధములు, తర్వాత విఘ్నాలు, ఇలాంటివన్నీ కూడా తొలగింపబడతాయి. సర్వ సంక్షోభణ చక్రం. చతుర్థావరణ సర్వ సౌభాగ్యదాయక చక్రం. అన్ని సౌభాగ్యములు. ఈ దేవతను ఆరాధన అవుతుంది, మనకి సర్వ సౌభాగ్యములు, సకల ఐశ్వర్యములు సంప్రాప్తం ఉంటాయి. పంచమావరణ ఏమిటి? సర్వార్థ సాధక చక్రం. నేను సింపుల్గా చెప్తాను ఇక్కడ కూడా, అంటే ఎక్కువ సమయం మనకి ఇది ఒకట. శ్రీ చక్రంలో పంచమావరణ దేవతలు ఎలా ఉన్నారంటే ధర్మార్థ కామములు, సర్వార్థవం, మనకు కావలసినవి అన్నిటి కూడా ధర్మార్థ కామములు నెరవేరి మోక్షము లభింపజేస్తుంది పంచమావరణం. తర్వాత ఏమిటి? సర్వరక్షాకర చక్రము. శ్రీచక్రంలో 6వ ఆవరణ. దీనివల్ల ఏమవుతుందంటే దుష్ట శక్తుల మూలముగాను, శత్రువుల కారణంగాను సంభవించే విపత్తుల నుండి రక్షణ లభిస్తుంది. ఇదే నవావరణార్చన అంటే. ఈ ఆవరణలన్నీ పూజించుకుంటూ ఉంటే మనకి ఇవన్నీ కలుగుతాయని అర్థం అనమాట. ఏ ఏ గోత్రనామాలతో ఎవరెవరు పూజ చేస్తున్నారో అవన్నీ. అలాగే సప్తమావరణ. సప్తమావరణ మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. సర్వరోగహర చక్రము. ఈ చక్రంలో ఎవరు ఉన్నారంటే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమిటంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక రోగాలు అన్నిటినీ కూడా మనకి లేకుండా, అన్ని రోగాల్ని, మనకి అన్ని రుగ్మతల్ని కూడా పోగొట్టి మనలో వాక్శుద్ధిని ఏర్పరుస్తుంది సర్వరోగహర చక్రంలోని ఈ దేవతల వల్ల. తర్వాత అష్టమావరణ ఏమిటంటే శ్రీచక్రంలో అష్టమావరణలో దేవతారాధన సకల సిద్ధులు, అడిమాసిద్ధి, లగిమాసిద్ధి, గరిమాసిద్ధి, ఇలాంటి సిద్ధులని, అష్టసిద్ధులు, సకల సిద్ధులు మనకి ఇక్కడ ప్రాప్తించారు. అష్టమావరణ దేవతలు సకల సిద్ధులు సంప్రాప్తిస్తారు. నవమ ఆవరణ. ఇందులో ఎవరు ఉంటారు? ఇద్దరు ఉంటారు. ఎవరుంటారు? కామేశ్వరి, కామేశ్వరులు, పరమేశ్వరుడు, పరమేశ్వరి. ఇది ఇక్కడ చిదానందము, బ్రహ్మానందం. ఆనందాల కన్నా, అన్నిటికన్నా అతీతమైనది ఆనందం. ఆనందాలు అనేక రకాల ఆనందాలు ఉన్నాయి. అన్ని ఆనందాల కన్నా బ్రహ్మానందాన్ని మనకి చిదానందము, బ్రహ్మానందము, మామూలు ఆనందాలు కాదు. మనకు కావాల్సినది చిదానందము, బ్రహ్మానందము, ఇలాంటివన్నీ ఆత్మ సాక్షాత్కరింపజేస్తాయి. అంటే శ్రీచక్రారాధన వల్ల యోగ ఫలములు, భోగ ఫలములు లభించడమే మాత్రమే కాక శివశక్త్యైక్యము. శ్రీచక్రం అంటే శివశక్తి ఐక్యం. అంటే శివుడు, శక్తి ఇద్దరూ కూడా ఉంటారు. అందుకని శ్రీచక్రం వల్ల మువ్వురమ్మల ఉపాసన. ఇక్కడ మువ్వురమ్మలు అంటే మీరు ఇంకోటి అనుకోవచ్చు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి మాత్రమే కాదు. ఇక్కడ బాలా త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, మహా త్రిపుర సుందరి అనే 3 శక్తుల వల్ల కూడా వీరి నుండి కూడా ఈ శక్తుల వల్ల మనకి. అయితే శ్రీచక్రావిర్భావం, శ్రీచక్రావిర్భావం అంటే మనకు ఒక రకంగా లలితోపాఖ్యంలో ఒక రకంగా చెప్పుకోబడింది. అదే నిజం. ఎలాగంటే మూలాధారం, తర్వాత స్వాధిష్టానం, మణిపూరం, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, తర్వాత సహస్రారం 3 రకాలు. ఎలాగా ముందు ద్వాదశాంతం, బ్రహ్మరంధ్రం, తర్వాత సహస్రారం, ఈ మొత్తం 9. ఇవన్నీ కూడా అమ్మవారే తన భాగాల నుంచి, మూలాధారం నుంచి ఈ 9 ఆవరణ అమ్మవారే సృష్టించింది అని చెప్పబడింది. ఇక ఇందుకు కథనాలు చాలా ఉన్నాయి. ఎన్ని కథనాలు ఎలా ఉన్నా, ఇక్ష్వాకుల వంశరాజు రేగు మహారాజు అమ్మవారు అంటే మహాభక్తుడు. అమ్మవారు గురించి తపస్సు చేశాడు. అమ్మవారు ఆయనని మెచ్చి ఆయనకి దర్శనమిచ్చిందని ఒక కథ ఒకటి ఉంది. ఇంకా వేదవ్యాస విరచిత బ్రహ్మాండ పురాణంలో ఉంది, ఇంకా బాగా చెప్పారు. ఎలాగా
వరగర్వంతో విర్రవీగిన భండాసుడిని రాక్షస సంహారం కోసం ఉమ్, ఇంద్రాది దేవతలు తమ యొక్క శరీరంలోని భాగాలన్నింటినీ కూడా, ఇది దేవి పురాణంలో కూడా చెప్పబడింది, ఆహా, దేవి పురాణ సప్తశతిలో ఆహా. శరీర భాగాలన్నింటినీ కూడా హవిస్సులుగా సమర్పించితే ఆ మహాయజ్ఞంలో లలితా పరమేశ్వరి శ్రీచక్రవాసిని యజ్ఞకుండ నుంచి, అందుకే చిదగ్నికుండ సంభూత అని చెప్పి కూడా చెప్పబడింది. ఉమ్, ఇంకా శ్రీచక్రం అంటే ల స హ హ్రీం క్లీం రం కం అనుస్వారము బిందువు, ఈ 9 యొక్క 9 అక్షరములతో ఏర్పడిన మూల మంత్రమే మేరు మంత్రము. ఈ మేరు మంత్రమే శ్రీచక్రము ఉమ్, అని జ్ఞానార్ణవ తంత్రంలో కూడా చెప్పబడింది. ఓకే. ఇది ఇలా ఉంటే లలితా భట్టారికి అయిన బైందవాసన ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అంటే, అరిషడ్వర్గాలు, రాక్షసులు అంటే అరిషడ్వర్గాలతో విర్రవీగేవాళ్ళు, ఉమ్, అలాంటి వాళ్ళలో భండాసురుడు కూడా ఒకడు. ఆ భండాసురుడు ఎలాగంటే మంచి బలం ఉన్నవాడు, కుడి ఎడమ భుజంలో విషంగుడు విశుక్రుడు అని తానే సృష్టించుకుని వారిని సైన్యాధిపతిగా ఏర్పరచుకుని ఆ బలగర్వంతో ఆ దుష్టుడు అబలను మరింత చులకన చేసి, అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే, మనకిందాక ఒకసారి చెప్పుకున్నాం, ఏమిటి, చక్రరాజరథారూఢ అవును. సర్వాయుధ పరిష్కృత అని అనుకున్నాం. ఉమ్, అమ్మవారు ఏం చేసిందంటే, అటువంటి భండాసురుని వధించడానికి అమ్మవారు ఒక చక్రరాజ రథాన్ని ఉమ్, ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, ఈ 9 ఆవరణలను ఆవరణలు. తన యొక్క శరీర భాగంలోంచి తీసి ఉమ్, ఆ శరీర భాగాలతో ఒక చక్రాన్ని తయారు చేసింది. ఉమ్, అదే శ్రీచక్రం. శ్రీచక్రావిర్భావం ఉమ్, ఆ రకంగా జరిగింది. అయితే ఈ శ్రీచక్రావిర్భావంలో శివశక్త్యైక్యము చేయాలని చెప్పి ఉమ్, తాను 5 చక్రాలు, పరమేశ్వరుడికి 4 చక్రాలు ఇచ్చి మొత్తం 9 చక్రాలతో, ఉమ్, కనుక అందుకే శివశక్త్యైక్యము అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఆ, ఇందులో ఏంటంటే ఒక్కొక్కరికి 8 మంది సహాయకులు, శ్రీచక్రంలో శక్తుల్నిచ్చి ఆ శక్తికి 8 మంది మాతృకలు ఇచ్చింది, అష్టమాతృకలు. వారే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, ఉమ్, మహాలక్ష్మి అని. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి మందిని ఇచ్చింది. వీరే సృష్టి కోటి యోగిని గణదేవతలు. ఉమ్, ఇక్కడ 8 చక్రాల్లోనూ బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి అని చెప్పి 8 చక్రాల్లోనూ 8 ఆవరణలోనూ ఉంటూ వాళ్ళకి ఒక్కొక్కరికి మళ్ళీ కోటి మంది చొప్పున, ఆహా, ఒక్కొక్కరికి కోటి మంది చొప్పున యోగిని గణాలను ఇచ్చి అమ్మవారు ఏం చేసిందంటే 576 ఇంటూ కోటి, ఉమ్, అన్ని కోట్లు, ఇదే సృష్టి కోటి యోగిని గణదేవత అనేది. అమ్మవారు మధ్యన ఉంటే, బిందు స్వరూపంలో ఉంటే, ఉమ్, మహాచతుషష్టి కోటి యోగిని గణములతో శ్రీచక్రం అంతా నిండి ఉండి శ్రీచక్రము ఆ రకంగా ఏర్పడింది. ఇది శ్రీచక్రం యొక్క ఆవిర్భావం. ఈ దీన్ని శ్రీచక్రరాజ్యం అని, శ్రీచక్రావిర్భావం, యంత్రరాజ్యము, వీటి గురించి మనం చెప్పుకుంటూ శ్రీచక్రం ఆవిర్భవించడానికి ఇన్ని రకాల కారణం. అంటే ఒకే మాటలు చెప్పుకోవాలంటే శ్రీచక్రము అమ్మవారు చక్రరాజరథారుడ అక్కడ భండాసురుడు యుద్ధం చేయడానికి ఈ శ్రీచక్రరాజాన్ని ఒకటి తను తయారు చేసుకుని కనుక ఈ రకంగా తన శరీరంలోని భాగాలతోటి తయారు చేసుకుని వాటిలో యోగిని గణాలని తర్వాత అష్టమాతృకలు ఒక్కొక్కరికి కోటి మంది చెప్పడం మళ్ళీ యోగిని ఇచ్చి వీరందరినీ ఏర్పరచుకున్న ఒక శ్రీచక్రం. అది శివశక్త్యము. 5 చక్రాలు తను పెట్టుకుంది, 4 చక్రాలు పరమశివునికి ఇచ్చి తాను పరమేశ్వరుడు వేరు కాదు ఒకటే అని నిరూపించుతూ శివశక్త్యముగా బిందువులో ఉన్నది. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు.